ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు భార్య భర్తే కానీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ చీటింగ్ చేయడానికి అసలు రీజన్స్ ఏముంటాయంటారు? ఎందుకు ఈ మోసాలు అనేవి ఎక్కువ చూసుకుంటే పార్ట్నర్స్కి, భార్య భర్తని, భర్త భార్యని ఈ మధ్య కాలంలో మనం చాలానే చూస్తున్నాం. చీటింగ్ పక్కన పెడితే స్కెచ్ వేసి చంపేస్తున్నారు కూడా. ఏముంటాయి కారణాలు, ఏముంటాయి అంటారు? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళైనా సరే, టౌన్స్ నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళైనా సరే, ఏమవుతుందంటే అది భార్యాభర్తలే కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఒక ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లేకపోతే లవ్లో ఉండొచ్చు. వీళ్ళు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ నేను చెప్తున్నా, వీళ్ళు సడన్గా సిటీ వైపుకి వచ్చారనుకోండి, అప్పటి వరకు బాగానే ఉంటారు, వాళ్ళతోటి అంతా బాగానే ఉంటుంది. ఏదైనా ట్రాన్స్ఫర్ అయి రావచ్చు, లేకపోతే పని మీద కొంతకాలం ఉండాల్సి రావచ్చు సిటీల్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సిటీలో కనిపించేటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా పాతవి మరుగున పడేలా చేస్తుంది. అట్రాక్షన్స్ ఏంటంటే కొత్తదనం బాగా నచ్చుతుంది వీళ్ళకి. నచ్చడం వల్ల వాళ్ళ స్టైలే కానీ, వాళ్ళ మాటలే కానీ, వాళ్ళ పోకడే కానీ, ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, కొత్తదనం ఇంటి దగ్గర ఉంది, ఓకే భార్య, ఇది ఒక కొత్తదనం. ఎందుకంటే ఇక్కడంతా వాళ్ళ కళ్ళకి మెరుపులుగా కనిపిస్తుందేమో, అందుకని చెప్పి ఆ ఇంటి దగ్గరది కొంచెం పాతగా అనిపిస్తుంది ఆ వ్యక్తి ఎవరైనా సరే. కాబట్టి ఆ కొత్తదనం కోసం వీళ్ళు కొత్త వాటికి అలవాటు పడటం. ఒక అలవాట్లే కావచ్చు, ఒక వేరే అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ, ఇందులో అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, ఎక్కువగా అమ్మాయిలు చేస్తున్నారండి ఇది. మరి అమ్మాయిలను ఏమని చెప్పుకోవాలి? కాబట్టి కొత్త విషయాలని చూడడం వల్ల అవి పాతవి నచ్చటం లేదు. అంటే అప్పటి వరకు వాళ్ళు చెప్పుకున్న మాటలు కానీ, చేసుకున్న భాషలు కానీ, మరి కమిట్మెంట్స్ కానీ, ఇవన్నీ గుర్తుకు రావా అంటే గుర్తుకు రాకపోవచ్చు. కొత్తదనం కావాలి. మళ్ళీ కొత్తదనంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళల్లో నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వాళ్ళకి రీచ్ అవుతూ ఉండొచ్చు. ఈ రీజన్స్ వల్ల వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చిన్నతనం నుంచి ఇష్టపడుతున్నారు అనుకోండి ఎవరినన్నా, కొంతకాలం తర్వాత ఆ మైండ్ మారుతుంది. చిన్నతనం అంటే ఇంత వయసు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిగ్రీలోనో లేదా ఇంటర్మీడియట్లోనో లవ్లో ఉన్నారు. కొంతకాలం తర్వాత అంతా చదువుకుని జాబ్ చేసుకుని సెటిల్ అవుదాం అనుకున్నప్పుడు ఈ జర్నీలో ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ మారిపోవచ్చు. ఆలోచనలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు. వయసు మారే కొద్దీ ఆలోచనలు కూడా మారుతాయి. తర్వాత పరిస్థితులను బట్టి కూడా ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్నప్పుడు నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, ఆ అభిమానాలు కానీ మారుతాయి. తర్వాత వాళ్ళల్లో నచ్చిన విషయాలు ఇప్పుడు నచ్చకపోవచ్చు. అంటే దీన్ని మనం చెప్పాలంటే ఇంగ్లీష్లో పప్పీలో అంటారు. పప్పీలో అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు పుట్టినటువంటి ప్రేమ అది పెద్ద అయ్యే వరకు కంటిన్యూ అవ్వకపోవచ్చు. అభిప్రాయాలు మారుతాయి, అభిరుచులు మారుతాయి, వ్యక్తులు నచ్చకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా వదిలేస్తారు. దీన్ని ఏం పేరు పెడుతుందంటే మోసం అని చెప్పి పెడుతున్నారు. అది కూడా తప్పే. ఇది మనసుకు సంబంధించిన విషయం అయినప్పుడు టక్కన అలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పది. రెండో వ్యక్తి చాలా బాధపడతారు కదా, నిజంగా వాళ్ళ లవ్లో ఉన్నారు, వాళ్ళు బ్రేక్ చేసుకోలేకపోతున్నారు అని అంటే అది వాళ్ళు ఎంత మానసికంగా ఎంత కుంగిపోతారు, వాళ్ళు లైఫ్లో ఎదగలేకపోతారు. ఇవే గుర్తుకొస్తాయి. లేదు ఒక మద్యానికి బానిస అవ్వచ్చు, లేకపోతే సూసైడ్లు చేసుకోవచ్చు. ఈ మధ్య మనం చాలా వింటున్నాం ఇలాంటివి. కాబట్టి దానికి కూడా మనం ఏం చెప్పలేము. అది నా అభిప్రాయం మారింది. ఇప్పుడు నువ్వు నచ్చటం లేదు. ఇప్పుడు సిటీ అని చెప్పుకున్నాం ఇందాక మనం. అంటే కొత్త వ్యక్తులు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం నచ్చచ్చు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ అంటే ఫిజికల్గా నచ్చచ్చు, లేకపోతే వీళ్ళందానికి వీళ్ళు బానిసలు అవ్వచ్చు. అప్పటి వరకు ఉన్న లవర్ అయినా కానీ, భర్త అయినా కానీ, భార్య అయినా కానీ, వాళ్ళల్లో ఈ అందాలు కనిపించకపోవచ్చు, ఈ అట్రాక్షన్స్ కనిపించకపోవచ్చు. కాబట్టి నా మనసు అటు మొగ్గింది, దానికి నేనేం చేయను, నా చేతిలో నువ్వంటే నాకు ఏమీ అయిష్టత లేదు, కానీ నా మనసు ఎందుకో నీతో ఉండాలనిపించట్లేదు అని చెప్తున్నారు. అంటే ఇది వాళ్ళే నిర్ణయించుకోవాలి, మనం చేస్తున్నది తప్ప రైటా అనేది. దానికి కూడా మనం తప్పు పట్టలేము. ఇప్పుడు బాగా సంపాదిస్తారండి వీళ్ళు, వాళ్ళు సంపాదించలేకపోతారు. ఊళ్ళో భర్త అనుకోండి, అతని సంపాదన కంటే ఇక్కడ సంపాదన ఎక్కువ కావచ్చు. అలాంటప్పుడు డబ్బుంటే మనం అన్ని నెరవేర్చుకోవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం మారిపోయింది. ఈ వయసుకి ఈ పరిస్థితులకు నా అభిప్రాయం మారిపోయింది. దాన్ని నేనేం చేయను.
అది నేను కావాలని మార్చుకునేది కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇదొక రీజన్ తోటి కూడా వాళ్ళు మధ్యలో వదిలేయటానికి ఒక కారణం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు భర్తలు ఉంటారనుకోండి, భార్యలు కానీ, వాళ్ళు వేధింపులు చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో. వేధింపులు చేసినప్పుడు ఎప్పుడెప్పుడు వదిలిపోదామా అనిపిస్తూ ఉంటుంది. ఎస్. భార్యతోటి భర్త, భర్తతోటి భార్య అన్యోన్యంగా సంతోషంగా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ సుఖంగా సంసారం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిదానికి వేధించుకోవడం, ప్రతిదానికి సాధించుకోవడము. రీజన్ ఒక్కటి కాదు, అనేకమైనటువంటి కారణాలు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు కావచ్చు, పిల్లలు సరిగ్గా చదవకపోవటం వల్ల కావచ్చు, ఇది నీదే తప్పు అని భార్యని భర్త కానీ, భర్తని భార్య కానీ ఎవరు కూడా సాధించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే భార్యని వేధిస్తూ ఉంటారు కొంతమంది, భర్తల్ని కూడా వేధిస్తూ ఉంటారు, అది తేలేదు ఇది తేలేదు అని. మరి ఈ వేధింపుల వల్ల కూడా కొంతమంది భర్తల్ని భార్యలు, భార్యలు భర్తలు వదిలేయటం కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఇవి కూడా మనం చాలా చూస్తున్నాం కదా. ఇదొక రీజన్ వదిలేయటానికి ఇన్ ద సెన్స్ మనం మోసం అని చెప్పుకుంటున్నాం కదా. అంటే మధ్యలో వదిలేయటాన్ని మోసం అని చెప్పుకుంటున్నాం. వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటున్నారు. ఇది కూడా ఒక రకమైనటువంటి, అంటే వేధింపుల వల్ల ఇలాగ విడిపోతే దాన్ని మోసం అని చెప్పుకోలేము. కానీ దానికి కూడా ఒక కౌన్సిలింగ్ తీసుకుని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని, ఇలాంటి సమస్య మన ఇద్దరి మధ్యన వస్తుంది కాబట్టి మనం దీన్ని సరి చేసుకుందాం, ఇన్ని సంవత్సరాల మన దాంపత్య జీవితాన్ని ఎందుకు మనం కట్ చేసుకోవాలని ఒక సమన్వయంగా మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే అది ఎవరి నుంచి విడిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మోసం అనేదాన్ని మనం ఖండించవచ్చు. మోసం చేసుకోకుండా ఉండడానికి ఇక్కడ అవకాశం ఉంది. కేవలం వేధింపులు అయితే కనుక మనిషి మారితే సరిపోతుంది కదా. ఆ ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? చేయకపోగా ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేసుకోవడం, వదిలిపోవడం, ఇంకొకళ్ళని ఉంచుకోవడం, రకరకాలు జరుగుతున్నాయి. ఇది ఒక కారణము. తర్వాత ఏంటంటే ఒక కార్లు, డబ్బులు ఇవన్నీ చూసి లగ్జరీ. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా డబ్బున్న వ్యక్తులు ఉంటారండి కొంతమంది మగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక అందమైన అమ్మాయి మన పక్కన ఉంటే మన స్టేటస్కి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నా ఐశ్వర్యానికి పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు ఉన్నప్పుడు పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంటే గ్లామర్గా అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అది గర్వం, అహంకారం అనమాట. అది ఆ రకంగా ఊహించుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బాగా డబ్బున్న మగాళ్ళు అయితే నన్ను మంచిగా ప్రొటెక్ట్ చేయగలుగుతాడు, సేవ్ చేయగలుగుతాడు, నా కోరికలు తీరుతాయి అని ఆలోచించే ఆడవాళ్ళు ఉన్నారు. ఇలాంటి కారణాల వల్ల కూడా అంతకుముందు ఉన్న వాళ్ళని వదిలేస్తున్నారు. ఇది ఎక్కువగా జరుగుతుంది. డబ్బు వెనక పడి రిలేషన్ని కట్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అది ఆ తర్వాత వీళ్ళు శృంగార పరంగా కూడా వాళ్ళు మనకి సరిపోతారా లేదా ఇది కూడా చూసుకుంటున్నారు. ఇన్ని కారణాల వల్ల ఇవి మధ్యలో కట్ చేసేసుకుంటున్నారు. దాన్ని మనం ఎవరైతే ఒకళ్ళు వెళ్ళిపోతారో రెండో వాళ్ళు మోసం చేశారని అనుకుంటారు కదా. కాబట్టి ఈ కారణాలని కొన్ని మనము సపోర్టు చేయలేము, అలా అని చెప్పి దాన్ని తప్పు అని చెప్పలేము. ఏం చెప్తున్నా అంటే ఆ సమయానికి కాలమాన పరిస్థితులు అంటారు దీన్ని, ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఈ మాటను. చూడండి, ఆ వయసుకి నాకు అలా అనిపించింది, ఆ పరిస్థితులకు అది అలా అనిపించింది, ఇప్పుడు ఈ పరిస్థితులకి ఈ వయసుకి నా మెంటల్ మెచ్యూరిటీ పెరిగింది, లేదా నా అభిప్రాయం మారింది. చూడండి, ఒక వయసులో ఉన్న అభిప్రాయాలు ఇంకో వయసులో ఉండవు. దానికి నేనేం చేయను, అది ప్రకృతి రీత్యా వచ్చిన మార్పు అది. కాబట్టి దానికి నేనేం చేయలేను, సారీ, నువ్వంటే నాకేం అయిష్టత లేదు, కోపం లేదు అని చెప్పి విడిపోతున్నారు. లేదు, నేను నీతో కూడా కంటిన్యూ చేస్తాను, ఇది ఎక్కడ న్యాయం? నీతో కూడా కంటిన్యూ చేస్తానంటే అది ఎంతవరకు? అంటే మీకు ఒక విలువ అనేది లేదా ఆ విషయం పట్ల, అది అర్థం చేసుకోవాలి. మీకు మనసు ఎటు పోతే అటు మీ అభిప్రాయం ప్రకారం పోతారా అట్లా? యువతల వ్యక్తి పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకుని, మిమ్మల్ని ఇష్టపడి, మీ మీదే ప్రాణం పెట్టుకుని, మీతోనే ఫ్యూచర్ ప్లాన్స్, కలలు కన్న వ్యక్తి జీవితం, ఆయన కలలు ఏమైపోవాలి? కాబట్టి ఎవరిని ఈ కారణాలతో విడిపోకండి, కట్ చేయకండి, మోసం అనేది చేయకండి. మీకు ఏం కావాలో అది ఇద్దరు మాట్లాడుకుని దానికోసం ప్రయత్నాలు చేయండి. ప్రయత్నిస్తే జరగంది రాంది అంటూ ఏమీ ఉండదు. ఇలా చేయటం వల్ల ఎంతోమంది చూడండి బయట హత్యలు చేసేస్తున్నారు. నన్ను ప్రేమించవా, లేకపోతే నాకు లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం, పిల్లలుంటే పిల్లల్ని చంపేసేయడం, భార్య ఎవరితోనే లేచిపోయిందని. అంటే ఎందుకు ఆ అమ్మాయి అభిప్రాయం మారింది, అది మీరు రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి కొంచెమన్నా. సినిమా కాదు రీల్ ఇలా తిప్పేస్తే ఐశ్వర్యవంతుడు అయిపోవడానికి అని ఆడవాళ్ళు కూడా ఆలోచించాలి. అలాగే అలాంటి పనులు చేసే మగవాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది సినిమా కాదు కదా రీల్ తిప్పితే మారిపోవడానికి, ఇది జీవితం. మన జీవిత కాలం కష్టపడితే కానీ ఒక మార్పు అనేది తీసుకురాలేము, మనం కూడా ఒక అచీవ్మెంట్ అనేది చేయలేము.
ఇవి స్ట్రాంగ్గా ఆలోచించుకోవాలి, మెచ్యూరిటీని పెంచుకోవాలి. అప్పుడు ఈ సమస్యలన్నీ పోతాయి. మోసం అనేది చేసుకోకండి, చేసుకోకూడదు. చేయకుండా ఉండడానికి తగినటువంటి మీరు మైండ్ని ప్రిపేర్డ్గా ఉంచుకోండి. థ్యాంక్ యూ.